విప్లవం చేయండి. ఈరోజు ముందుల మందునే ఆపాలి, ఆపాలి ఆన్లైన్ మందులను, ఆపాలి, ఆపాలి ఆన్లైన్ మందులను, నకిలీ మందులను రద్దు చేయాలి. నకిలీ మందులను ఆన్లైన్ లో ఆపాలి, ఆపాలి, ఆపాలి నకిలీ మందులు చేయాలి. అలా చెప్పిన అరికట్టాలి, అరికట్టాలి అధిక డిస్కౌంట్లను అరికట్టాలి. విప్లవం చేయండి. ఈరోజు ముందుల మందునే ఆపాలి, ఆపాలి ఆన్లైన్ మందులను, ఆపాలి, ఆపాలి ఆన్లైన్ మందులను, నకిలీ మందులను. ఈరోజు ఏఐఓసిడి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నెల్లూరు పట్టణంలో కూడా సమ్మె చేయడం జరుగుతుంది. మెడికల్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రధాన ఉద్దేశం ఆన్లైన్ మందులను ఆపాలని చెప్పి వాటిల్లో స్పోరియస్, ఇమిడేషన్ మందులు, నకిలీ మందులు, సబ్స్టాండర్డ్ మందులు అన్నీ వస్తున్నాయి. అసలు ఒక ప్రిస్క్రిప్షన్ని డాక్టర్ రాయాలి, ఫార్మాసిస్ట్ దాన్ని చూసి వాడే విధానాన్ని తెలియజేయాలి, ఆ తర్వాతనే పేషెంట్లు వాడాలి. అలా కాకుండా ఒక ప్రిస్క్రిప్షన్ని రిపీటెడ్గాను లేకపోతే ఏఐ ద్వారా జనరేట్ చేయడం ద్వారాను అదే ప్రిస్క్రిప్షన్ని పదే పదే వాడటం ద్వారా హ్యాబిట్ డ్రగ్స్ని వీటన్నిటి వల్ల ప్రజల ఆరోగ్యమే దెబ్బతినే అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం ద్వారా ఈ సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఆనాటి కరోనా పరిస్థితులు ఈరోజు లేవు కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అరికట్టాలని ప్రభుత్వం ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఆ డిస్కౌంట్లని తట్టుకొని స్థానికంగా చిన్న వ్యాపారస్తులు తట్టుకోవడం కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది. దేశవ్యాప్తంగా 25,50,000 మంది కెమిస్టులు ఈరోజు ఈ మందుల వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ జీవితాలు వాళ్ళ మీద ఆధారపడే వ్యక్తులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అధిక డిస్కౌంట్ని, నకిలీ మందులని, ఆన్లైన్ విధానాన్ని సంపూర్ణంగా అరికట్టాలని చెప్పి మేము ఏఐఓసిడి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, అందులో భాగంగా ఈరోజు నెల్లూరు పట్టణంలోనూ నెల్లూరు జిల్లాలోనూ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకి సహకరించమని స్థానిక ప్రజలని, వ్యాపారస్తులని అందరినీ అడగడం జరిగింది. మీ ద్వారా వారందరికీ మరియు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.